భారత ఈవీ మార్కెట్లో ప్రవేశించాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టెస్లా సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో సిబ్బంది నియామకాలను ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై నగరాలలో వివిధ పోస్టుల్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు లింక్డ్ఇన్ వేదికగా ప్రకటించింది. సర్వీస్ టెక్నీషియన్స్, సలహాదారు పోస్టుల వంటి వాటికి ఢిల్లీ, ముంబై నగరాలలో నియామకాలు చేపడుతున్నట్లు టెస్లా సంస్థ పేర్కొంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. అప్పుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆయన భారత్లో బిజినెస్ను విస్తరించడంపై చర్చించినట్లు తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికార ప్రకటన అయితే రాలేదు. కానీ టెస్లా కంపెనీ తీసుకున్న నిర్ణయం మాత్రం ఆసక్తిని పెంచుతోంది. టెస్లా సంస్థ కొన్నేళ్లుగా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది. $40,000 పైబడిన ఖరీదైన కార్లపై భారత్ 110% బేసిక్ కస్టమ్స్ డ్యూటీని విధించేది. ఇటీవలే దీన్ని 70%కి తగ్గించింది. 2025 బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ చైనాతో పోలిస్తే చిన్నదే అయినా టెస్లాకు ప్రస్తుత పరిస్థితులలో కీలకంగా మారింది. భారత్లో గతేడాది 1,00,000 యూనిట్ల విద్యుత్ కార్లు విక్రయం కాగా చైనాలో ఈ సంఖ్య ఏకంగా 11 మిలియన్లుగా ఉంది. అయితే దశాబ్దం తర్వాత తొలిసారిగా టెస్లా కార్ల అమ్మకాలు తగ్గాయి. దేనికి చెక్ పెట్టేందుకు భారత మార్కెట్లో ఎంట్రీకి టెస్లా ప్రయత్నిస్తోందని పలువురు నిపుణులు అంటున్నారు. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ అమెరికాతో వాణిజ్య లోటుపై దృష్టి పెట్టేందుకు అంగీకరించారు. రక్షణ రంగ కొనుగోళ్లు పెంపు, F-35 యుద్ధ విమానాల డీల్ వంటివి తెరపైకి వచ్చాయి. ఇక ట్రంప్ క్యాబినెట్లో కీలకంగా మారిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. మస్క్ వ్యక్తిగత హోదాలో మోదీని కలిశారా లేక అమెరికా ప్రభుత్వం తరఫున సమావేశమయ్యారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వంలో మస్క్కు ప్రాధాన్యం పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.